ఇక బంగాళాఖాతంలో తుఫాన్ దూసుకొస్తుంది. ఇవాళ మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకనుంది. తుఫాను తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఇప్పటికే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. దక్షిణ కోస్తాలో అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రం వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకి విశాఖ నుంచి పూర్తి సమాచారం ఫోన్ లైన్లో అందిస్తారు. అనిల్, సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది, వాతావరణం కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దన్న సూచనలు ఉన్నాయి. పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ కార్తీక్. వాయుగుండం ఏర్పడినప్పటి నుంచి కూడా పూర్తిగా మత్స్యకారుల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇటు ఏపీతో పాటు తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తమిళనాడుపై అత్యధిక ప్రభావం కనబడుతుంది. తమిళనాడులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇటు ఏపీ విషయానికి వస్తే కనుక రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అన్నమయ్య జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇటు ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి బెంగాల్ తుఫాను తీరం వైపుకు 12 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. 12 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి ఈ తుఫాను ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల పాటు తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు, అలాగే తిరుపతి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది కనుక లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది, తద్వారా వరదలు సంభవించేటువంటి ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తీరం వెంబడి గాలుల వేగం కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. సముద్ర వాతావరణం అత్యంత అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా మరో 2 రోజుల పాటు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ఏపీలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్రలో ఉన్నటువంటి పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, అలాగే ఏపీలో ఉన్నటువంటి మిగతా పోర్టులకు, హార్బర్లకు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. రేపు ఎల్లుండి వరకు ఈ హెచ్చరికలు కొనసాగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. 30వ తేదీ అంటే ఈ రోజు నుంచి నెమ్మదిగా ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పుంజుకుంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు తుఫాను తీరాన్ని తాకిన తర్వాత క్రమంగా పడేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి 48 గంటల తర్వాత క్రమంగా సాధారణ వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ జారీ చేసినటువంటి హెచ్చరికగా ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక తుఫాను తీరాన్ని తాకేటువంటి సమయంలో ఆ ప్రాంతంలో పూర్తిగా 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభావిత ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు తీరాన్ని తాకిన తర్వాత దాని ప్రభావం ఏ మేరకు ఉందనే అంశాలు కూడా వాతావరణ శాఖ వెల్లడించబోతోంది. ప్రధానంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, అలాగే అన్నమయ్య, అలాగే తిరుపతి జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కాబోతోంది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ప్రకాశం, నెల్లూరులో కూడా వర్షాలు పెద్ద ఎత్తున నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అత్యంత భారీ వర్షం అంటే సుమారు 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. కార్తీక్. రైట్. థ్యాంక్ యూ అనిల్.